హరి గోవింద 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 గోవింద. ఒక నందనవనం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ఒక బావిగా తవ్వితే రోజు నీళ్లు తీయటం తోడటం అది కష్టమైపోతుంది తోటకు పోయడానికి. అని దాన్ని ఒక చిన్న కొలంలాగా చిన్న సరోవరంలాగా బావిలాగా మెట్లున్న దిగుడు బావిలాగా పెద్ద ఒక చిన్న పుష్కరిణిలాగా చేద్దామని ప్రయత్నంతో ఇది ఈ కైంకర్యం నేను నా కుటుంబమే చేయాలి, ఎందుకంటే ఆ పుణ్యం అంతా నాకే రావాలి, ఇంకెవరికి పోకూడదు, ఎవరి సహాయం తీసుకోకూడదని ఆయన ఆ బావి తవ్వటం మొదలుపెట్టాట. ఆ చిన్న చెరువు లాంటి బావి తవ్వటం మొదలుపెట్టాట. మొదలు పెడితే ఆయన భార్య చిన్న కుర్రాడు. సరే ఆయన తవ్వుతున్నాడు. తవ్విన మట్టి ఎత్తి తటలో భార్య తల మీద పెడితే భార్య బయటికి వెళ్ళి ఆ మట్టి పారబోసి వస్తుంది. అది ఆ భార్య అప్పటికి గర్భవతి, చాలా ఇబ్బంది పడుతోంది. కానీ భర్త మన ముగ్గురువే ఇది కైంకర్యం చేయాలన్న ఒక నియమం పెట్టుకొని ఆ చిన్న కుర్రాడు కూడా చిన్న చిన్న తటాలతోటి చిన్న చిన్న చెంబులతోటి ఆ మట్టి తీసుకెళ్ళి బయట పారబోసి ఈ ముగ్గురు చేస్తుంటే స్వామివారికి చాలా దయ కరుణ తెలియదు. వీడు ఇటువంటి కైంకర్యం చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాడు అని ఆయన ఒక యువకుడు వేషంలో స్వామివారు వచ్చి, తాత నేను సహాయం చేస్తాను అంటే ఏం అక్కర్లేదు, సహాయం అక్కర్లేదు. లేదు నేను సహాయం తప్పకుండా చేస్తాను, వద్దని చెప్తున్నాను కదా, సహాయం వద్దని ఆయన వారించినా వినకుండా ఆనందాళ్ళవారి భార్య దగ్గర నుంచి ఆ తట్టలో ఉన్నటువంటి మట్టి తన నెత్తి మీద పెట్టుకొని స్వామి చేయబోతుంటే మళ్ళీ ఈయన వారించేశాట. ఈయన వారిస్తే స్వామివారు వినకుండా మళ్ళీ ఇంకో తట్ట ఎత్తుకోపోయేప్పటికీ ఆయన చాలా కోపం వచ్చేసి ఆనందాళ్ళవారికి, వద్దండి చెప్తున్నా కూడా వినవేవయ్యా, నువ్వు వద్దు, మేమే చేయాలి ఈ కైంకర్యం, ఇంకెవరు చేయడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోమన్నా కూడా స్వామివారు వినకుండా దగ్గరికి వచ్చేప్పటికి ఆయన కాస్త కోపంతో గబగబా ఆయన చేస్తున్న గుణపాన్ని తీసుకొని కోపంతో గుణపం విసరడానికి వచ్చేసాట. ఆ యువకుడు కాస్త ఆలయం వైపు పారిపోయినాడు. ఆలయం వైపు పారిపోతుంటే ఈయన కోపం కొద్దీ ఆ కోపం పట్టలేక ఆ గుణపాన్ని విసిరాట. అది ఆ యువకుడు గడ్డానికి తేలిందిట, రక్తం కారుతుంది. ఆ రక్తం కారుతున్న యువకుడు ఆలయంలోకి వెళ్ళిపోయినట్ట. అయ్యయ్యో రక్తం కారుతుంది, నేను చూసుకోకుండా కొట్టేశానని ఇతను ఆలోచనలో పడ్డ ఆనందాళ్ళవారు నెమ్మదిగా మళ్ళీ ఆయన ఆలయంలోకి వెళ్ళి చూస్తే విగ్రహానికి గడ్డం మీద దెబ్బ, అందులోంచి రక్తం కారుతుంది. అర్చకులు రక్తం కారుతుంది ఏమిటో పచ్చకర్పూరం తీసి పెట్టేప్పటికీ ఈ ఆనందాళ్ళవారికి ఎక్కడ లేని భయం, ఆశ్చర్యం. అయ్యో నేను కొట్టింది ఈ స్వామివారినే కొట్టానా, ఆయనే సహాయం చేయడానికి వస్తే నేను ఆయన్నే కొట్టానా అన్న బాధతోటి ఈయన చాలా వ్యాకులత చెందిపోతూ ఉంటే అప్పుడు స్వామివారే ఒక అర్చకుడి మీద ఆవేశంగా వచ్చి, నీకు సహాయం చేయడానికే వచ్చాను, ఈ అర్చకులు పెట్టిన పచ్చకర్పూరంతో అది తగ్గిపోతుంది, కానీ నీ కథ జనానికి అంతా తెలిసి ముందు నువ్వు ఎంతటి భక్తుడో జనానికి తెలియటం కోసం ఇది నేను చేశాను, ఇది నీ కోసం అని చెప్పి నీ కథ జనానికి తెలియటం కోసం అని ఇది ఒక శ్రీవత్స చిహ్నంగా, అంటే ఇప్పుడు మనం మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే బ్యూటీ స్పాట్ లాగా నేను ఇక్కడ పెట్టుకుంటాను అని ఇప్పటికి కూడా మనం స్వామివారి మన పటాలు కానీ స్వామివారిని చూసినప్పుడు ఈ అర్చకులు ఇప్పుడు కూడా గడ్డం మీద చిన్న పచ్చకర్పూరపు ముద్రను పెడుతుంటారు. అది ఈ ఆనందాళ్ళవారు అది చూసినప్పుడల్లా జనానికి ఆనందాళ్ళవారి జ్ఞాపకం రావాలి, ఆనందాళ్ళవారికి స్వామివారికి ఉన్న సంబంధం తెలియాలి. ఇది ఒక కథ. ఇది జనానికి తెలియడం కోసం అని చెప్పి దేవస్థానం వారు ఆ చిన్న గుణపాన్ని దాని పక్కన ఒక చిన్న బోర్డు రాసి అక్కడ మహాద్వారం దగ్గర పెట్టారు. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు కొంచెం తలెత్తి చూస్తే ఎదురుకుండా అది కనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా ఎందుకు చూడాలి అంటే భక్తులు, ఆ భక్తితోటి భగవంతుడు అనుగ్రహం పొందిన భక్తులు, అటువంటి వాళ్ళని కానీ వారి కథలు వింటే మనకి భక్తి పెరగడానికి అవకాశం, మనకి సాధన జరగడానికి అవకాశం, తాదాప్యం వైపు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఈ సన్నివేశంతో పాటు ఇంకో సన్నివేశం గురించి కూడా ఈయన ఆనందవాళ్ళవారు చాలా కష్టపడి ఆ చిన్న కొలను తయారు చేసేసి దాని చుట్టూ నందనవనాన్ని వేసి మంచి దేవుడికి పూలు తులసి ఇవన్నీ చేసి రోజు కైంకర్యానికి ఆలయానికి తీసుకెళ్తుంటే మరి ఏవో ఒకనాడు ఆయన మరుసటి రోజు పూలు కొద్దామని నందనవనంలోకి వెళ్తే
ఆ పూలన్నీ చిందరవందరగా పడిపోయినాయి, పూల చెట్లన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. ఏమిట్రా అని చూస్తే ఏమిటో తెలియదు. అందుకని ఆ రాత్రి మళ్ళీ కాపేసి ఏమవుతుందో చూడడానికి వస్తే అక్కడ ఒక రాజకుమారుడు, ఒక రాజకుమార్తె ఇద్దరు ఆ నందనవనంలోకి వచ్చి ఆ పూల చెట్లన్నీ పాడు చేసేసి పూలన్నీ పీకేసి చిందరవందర చేస్తుంటే ఈ ఆనందాల వారి చాలా కోపం వచ్చేసి ఇద్దరిని పట్టుకొని బంధించేసి అక్కడున్న సంపెంగ చెట్టుకి కట్టేయడానికి ప్రయత్నం చేశాడు. ఈయన కష్టపడి ఈయన ఒక్కడు వాళ్ళిద్దరూ ఈ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ లోపల ఆ యువకుడు తప్పించుకొని పారిపోతాడు. ఆ రాజకుమారి దొరికిపోతుంది. ఆ రాజకుమారిని సంపెంగ చెట్టుకి ఆనందాడు వారు కట్టేస్తాడు. కట్టేస్తే నీ కూతురు లాంటిదాన్ని అయ్యా, నన్ను వదిలిపెట్టేసేయి, నన్ను వదిలిపెట్టేవంటే ఈయన వినడు. ఎందుకంటే నీ కోసమన్నా ఆ యువకుడు వస్తాడు కదా, ఆ చేసిన తప్పు తెలియాలి ఆ తప్పుకు తగ్గ శిక్ష ఆయన అనుభవించాలి. ఇది దేవుడి కోసం చేసినటువంటి నందనవనం, దేవుడికి వెళ్ళాల్సిన పుష్పాలు, ఈ పుష్పాలను మీరు పాడు చేయడం సమంజసం కాదు, అతనికి తగిన శాస్తి చేయాలి, బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉంటే సరే తెల్లారే వరకు ఆవిడ అట్టానే కట్టేసి అక్కడ ఉంచితే తెల్లారి ఆలయం తలుపులు తెరిచినప్పుడు ఆలయం లోపలికి వెళ్తే వక్షస్థలంలో అమ్మవారు కనపడలేదు. అర్చకులకి అయ్యో అమ్మవారు కనపడలేదు, అమ్మవారు ఏమైందా అన్న ఆలోచనలో ఉంటే స్వామివారే ఒకరి మీద పూనకంగా వచ్చి ఇక జరిగిన కథ అంతా చెప్పి రాత్రి తను పద్మావతి దేవి ఇద్దరు అక్కడికి వెళ్ళినట్టు, ఆయన ఆనందాడు వారు ఇద్దరిని కట్టేయడానికి ప్రయత్నం చేసినట్టు, తను తప్పించుకొని పారిపోయి వచ్చినట్టు, అమ్మవారు ఇంకా అక్కడే ఉన్నట్టుగా కథ అంతా చెబితే అర్చకులందరూ ఆనందాడు వారు ఆ తోటకి వచ్చేసేపటికి సంగతి తెలిసి ఆనందాడు వారికి మర్చిపోతుంది. అయ్యో స్వామివారే వచ్చారా, స్వామివారినే నేను కట్టేయడానికి ప్రయత్నం చేశానా, అమ్మవారిని నేను కట్టేశానా అని ఆ గబగబా కట్లు విప్పేసి ఒక బుట్టలో పూలు వేసి పూలలో అమ్మవారిని కూర్చోబెట్టి తన నెత్తిన ఆ బుట్ట పెట్టుకొని ఆలయానికి స్వామివారిని తీసుకొచ్చి స్వామివారి దగ్గరికి అమ్మవారిని తీసుకొని వస్తే స్వామివారే ప్రత్యేకంగా ఆనందాళ్ళ వారితో మాట్లాడారని ఇతిహాసం అలా చెప్తుంది. చెప్పి నీ పుత్రికను నాకు ఇవ్వమని, అంటే నువ్వు అమ్మాయిని ఆ బుట్టలో అట్లా ఎత్తుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చావు కాబట్టి నువ్వు నాకు మామగారితో సమానం అయ్యా, నువ్వు ఆ అమ్మాయిని నాకు ఇచ్చేయమంటే ఆ అమ్మాయిని తీసుకున్నాడని ఆయన తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఆనందాడు వారి మెడలో వేశాడని ప్రత్యేకంగా ఆ కథలో చెప్తారు. దానికి నిదర్శనంగా ఇప్పటికి కూడా బ్రహ్మోత్సవాల టైంలో మనం చూస్తుంటాం. ఆఖరి రోజు స్వామివారిని ఊరేగింపుగా ప్రతిరోజు సవ్యంగా తీసుకొస్తారు. ఆఖరి రోజు ఒక్కరోజు మాత్రం స్వామివారిని అపసవ్యంగా హడావుడిగా తీసుకెళ్ళిపోతారు. ఆలయంలో ఎక్కడ ఆకుండా హారతులు అవన్నీ ఇవ్వకుండా దడదడ తీసుకెళ్ళి గాభరాగా స్వామివారిని తీసుకెళ్ళి ఆలయంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆనందాళ్ళ వారి తోట నుంచి స్వామివారు అమ్మవారిని అతను పట్టుకున్నప్పుడు తను తప్పించుకొని పారిపోయినప్పుడు అపసవ్యంగా ఆలయంలోకి పారిపోయి వెళ్ళిపోతాడు. అపసవ్యంగా అంటే మనం ఇప్పుడు దక్షిణ మాదావీధి నుంచి మనం పశ్చిమ మాదావీధి, ఉత్తర మాడావీధి ఆ రకంగా మనం సవ్యంగా వెళ్తాం. కానీ ఇది ఈయన దగ్గరగా ఆలయంలోకి వెళ్ళాలి కాబట్టి దక్షిణ మాదావీధి నుంచి ఇటు నుంచి అపసవ్యంగా వెళ్ళిపోయినా అనమాట. దాన్ని గుర్తుగా ఉండటం కోసం ఈనాటికి కూడా బ్రహ్మోత్సవాల చివరిలో ఒకనాడు మధ్యాహ్నం పూట ఈ వాహన సేవ స్వామివారిని తీసుకొచ్చి ఈ ఆనందాళ్ళ వారి తోటన నందనవనం నుంచి హడావుడిగా తీసుకెళ్ళి ఆలయంలోకి తీసుకెళ్లే సాంప్రదాయం ఈనాటికి అది కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు చూడండి, అది స్వామికి ఆగ్నేయంగా అంటే దక్షిణ మాడావీధికి చివర, అటు పశ్చిమ మాడావీధి రెండు కలిసిన చోట ఆ నైరుతి దిక్కులో ఈ ఆనందాళ్ళవారు నందనవనం ఉంది. ఈ నందనవనాన్ని నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఆనందాళ్ళవారు కుటుంబం వాళ్ళంతా కూర్చొని ఒక అగ్రిమెంట్ రావడం జరిగింది. తర్వాత కాలంలో పూర్తిగా ఆ నందనవనాన్ని దేవస్థానం వారే తీసుకొని ఇప్పుడు దేవస్థానం వారు మెయింటైన్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఆనందాళ్ళవారిని అనుగ్రహించడం కోసం స్వామివారు అక్కడికి ఆ నందనవనానికి వెళ్ళేటువంటి సాంప్రదాయం కూడా ఈనాటికి అది కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలు అయిపోయిన రెండో రోజు మూడో రోజు నాడు చేసేటువంటి సాంప్రదాయం కూడా మొదటి నుంచి అక్కడ ఉండేది. అక్కడ అది తర్వాత గోసాయిలు వాళ్ళంతా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరికీ ఏదైనా బహుమానాలు అవన్నీ ఇవ్వాలన్నా కూడా ఈ తోటలో ఇచ్చేటువంటి సాంప్రదాయం అది పెట్టారు. అది మనకి ఈ
వెంకటాచల ఇతిహాసమాలలో ఈ వివరాలని చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఇవి మనకి ఎర్లియస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ అబౌట్ ది టెంపుల్ మనకి ఈ వెంకటాచల ఇతిహాసమాల. ఇది రాసి ఆనందాళ్వార్ చాలా ఆయన ఎటువంటి భక్తులు ఆయన నిరూపించుకున్నాడు. దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలు స్వామివారే మాట్లాడారని అవి అని. ఇది కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ ఏవైనా మనకి కొన్ని చారిత్రక ఎక్కడెక్కడ ఆధారాలు ఉంటాయో అంతవరకు మనం నమ్మేటువంటి పరిస్థితి. ఇంతటి విశేషమైన భక్తుల కథ చెప్పుకోవడం వల్ల మనందరికీ ముక్తికి అది మార్గం అవుతుందని భావిస్తూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో కథ చెప్పుకుందాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద